హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజు సంధ్యా సమయం తర్వాత మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతోంది. అయితే ఈ ఇబ్బంది నుంచి మిమ్మల్ని కాపాడడానికి భగవంతుడే పంపించిన విధంగా మీ ఇంటికి మీ అల్లుడు రాబోతూ ఉన్నాడు. మీ ఆడ సంతానము అల్లుడి రాకతో ఈ సమస్య నుంచి బయటపడబోతున్నారు. ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఎప్పుడు జరిగే సంఘటనలే కుంభరాశి వారి జాతకంలో. అయినను ఈ యొక్క సంఘటన మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయబోతుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొనేలాగా చేస్తుంది. అయితే ఆ అవమానాల నుంచి భగవంతుడే మిమ్మల్ని వీరి రూపంలో రక్షించబోతున్నాడు. ఎక్కడో దూరపు సమస్యను మీ నెత్తినెక్కించుకోకుండా మిమ్మల్ని కాపాడబోతున్నాడు వీరి రూపంలో. అయితే ఈ సమస్య ఏమిటో ఈ సంధ్యా సమయం తర్వాత కుంభరాశి వారి జీవితంలో జరగబోతున్న ఆ యొక్క అవమానం తప్పించుకోబోయేది ఎవరి వలనో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ సంధ్యా సమయం తర్వాత నుండి కూడాను వీరి జీవితంలో ఏ అవమానం జరగబోతుందో ఆ అవమానం నుంచి ఎలా బయటపడబోతున్నారో తెలుసుకోబోయే ముందు అసలు వీరి జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు భగవంతుడు మంచి మనసును దయచేశాడు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడాను ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా ఏదో చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరు రాత్రి నిద్రల్లో కూడాను ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా సమస్య అని చెబితే గనక సమస్యను పరిష్కరించేంత వరకు కూడాను అస్సలు నిద్రపోరు. కానీ ఈ రాశి జాతకులకు కొంచెం మనోచాంచల్యం ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే వీరు మాట ఇచ్చేశాక ఆ యొక్క మాట గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందులో నిజాలు అర్థం చేసుకోవడానికి వీరికి సమయం పడుతుంది. కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకున్నట్లుగా మాటలు ఇచ్చేస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తాయి. కానీ నిక్కచ్చిగా ఉంటారు మాట మీద. డబ్బు విషయంలో అయితే గనక వీరు చాలా వరకు కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. 1కి 10 సార్లు వీరి ఆలోచన ఉంటుంది. అయితే నిర్ణయం మాత్రం ఎదుటి వారిని ఎంతమందిని సలహాలు అడిగినా వీరి యొక్క సొంత నిర్ణయాన్ని మాత్రమే అమలు పరిచేందుకు సుముఖత చూపిస్తారు. వీరిని చాలా మొండివారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా కూడాను వీరు ఏది చెయ్యాలి అంటే అదే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరు పట్టిన కుందేటికి 3 కాళ్లు అన్న చందాన వ్యవహరిస్తూ ఉంటారు. ఆఖరికి ఇంట్లో సంతానం ఏ మాట చెప్పినా కూడాను మాట వినిపించుకునే ప్రయత్నం అస్సలు చెయ్యరు. జీవితంలో గెలుపు అనేది కుంభరాశి వారి జాతకులకు అతి యవ్వనంలోనే వచ్చేస్తుంది. అందుకే వీరికి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినాలి అనే యోచన తప్ప ఎదుటి వారి మాట వినే ప్రయత్నం చెయ్యరు. కొన్నిసార్లు వీరి యొక్క మాట దురుసుగా ఉంటుంది. ఎదుటి వారి మాటను నేనెందుకు లెక్క చెయ్యాలి అన్నట్లుగా వీరి యొక్క సంభాషణ నలుగురి మధ్యలో ఉంటుంది. ఈ రాశి జాతకులకు వీరి మనస్తత్వం ఎంత బ్రహ్మాండవంతంగా ఉంటుందో కొన్నిసార్లు వీరి యొక్క మాట తీరు కూడాను అదే విధముగా ఉంటుంది. వీరు ఉద్దేశ్యపూర్వకంగా ఏ మాట అనకపోయినా కూడాను కొన్నిసార్లు ఎదుటి వారికి ఇలాగే అర్థమవుతుంది. అయితే ఈ రాశి జాతకులు ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి చలించిపోతారు. వారికి ఏదో చేయాలి అనే కుతూహలంతో ఎల్లప్పుడూ ఉంటారు. ఈ యొక్క తత్వం వీరికి జన్మతః వచ్చిన సలక్షణము. అయితే ఇప్పటి పరిస్థితులు అస్సలు బాగోలేవండి. కుంభరాశి వారి జాతకులకు కర్ర కూడా పామై కాటేస్తున్న విధంగా పరిస్థితులు మారబోతున్నాయి. ఈ సంధ్యా సమయం తర్వాత మీ యొక్క వాడకట్టులో జరిగినటువంటి చిన్న గొడవ, వారి యొక్క సమస్యలు మీరు దూరంగా ఆ సమస్యను చూసి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తారు. దారిన పోతున్న దరిద్రాన్ని నెత్తిన రాసుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మాట వారు వినాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది తప్పితే అసలు నా మాట వారు ఎందుకు వింటారో, పరిస్థితి ఎలా ఉంది,
వారి యొక్క సమస్యలో నా యొక్క ప్రమేయం ఎంతవరకు ఉండాలి, ఇటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా దూరంగా ఉన్న సమస్యను దగ్గరకు వెళ్లి మరి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి. అయితే మీకు ఇక్కడ ఒక శుభవార్త. భగవంతుడే మీ ఇంటికి పంపించిన విధంగా మీ ఆడ సంతానం అల్లుడి రాకతో ఆ సమస్య నుంచి తప్పించుకోబోతున్నారు. ఎందుకంటే వారు ఇచ్చిన సూచన అల్లుడి మాటను వింటారు కుంభరాశి వారి జాతకులు. ఎందుకంటే ఇంటి అల్లుడికి ఎంత మర్యాద ఇవ్వాలో కుంభరాశి వారి జాతకులకు చాలా బాగా తెలుసును. వారి యొక్క మాటను తీసి పారవేయలేక వీరు వెంటనే ఆ సమస్య నుంచి బయటికి వచ్చేస్తారు. ఇలా అల్లుడి రాకతో సమస్యను ఎక్కడికక్కడ వదిలేసి ఇంటికి రావడంతో కుంభరాశి వారి జాతకులు ఈ సంధ్యా సమయం తర్వాత ఆ అవమానాల నుంచి బయటపడబోతున్నారు. ఒకరి సమస్యలో తలదూర్చడం తప్పు ఏమీ కాదండి, కానీ ఎంతవరకో అంతవరకు మాత్రమే. ఎప్పుడు మన మాట నెగ్గుతుంది అన్నట్లుగా ప్రతిసారి అస్సలు ప్రవర్తించవద్దు. మీరు ఏదైనా సహాయం చేయాలి అన్నా కూడాను ఎదుటి వారికి తీసుకునేటటువంటి హక్కు అనేది ఉండాలి. కావున ప్రతి ఒక్కరి సమస్యలో తలదూర్చవద్దు. భగవంతుడే వీరి రూపంలో మిమ్మల్ని ఈ సమస్య నుంచి ఈ సంధ్యా సమయం తర్వాత గట్టెక్కించబోతూ ఉన్నాడు. అయితే మీ ఆడ సంతానము అల్లుడి రాక కూడాను మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు కుటుంబంతో సమయాన్ని గడపాలి అని చూస్తున్న కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క అవకాశం చాలా వరకు కూడాను ఉపయుక్తంగా ఉంటుంది. సంతానానికి సమయాన్ని కేటాయిస్తారు. వారి మీద మీకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచే సమయంగా చెప్పడం జరుగుతుంది. వారికి కూడా మీరు అంటే చాలా ఇష్టము. ఎన్నో రోజుల తర్వాత మీరు వారితో ఎంతో ముఖ్యమైన సమయాన్ని గడుపుతారు. అలాగే తీర్థయాత్రలు కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. వారితో తీర్థయాత్రలకు వెళ్తారు. భగవంతునికి దగ్గరగా గడపబోతున్నారు. కుంభరాశి వారి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎదుటి వారిని ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఎదుటి వారు ఏదైనా కష్టంలో ఉంటే గనక తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. కావున ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ మీద మాట పడితే మీ సంతానం చాలా బాధపడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు పడే వడదుడుకులు ఇబ్బందులు మీ సంతానాన్ని కూడా కృంగతీస్తాయి అనే విషయం గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులు బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కావున ఈ సమస్య నుంచి ఈ రోజున బయటపడబోతున్నారు. మొత్తంగా ఈ సంధ్యా సమయం తర్వాత కుంభరాశి వారి జాతకులకు భగవంతుని అనుగ్రహమే అండి ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి కారణము. అయితే ఏమిటంటే గనక ఈ రాశి జాతకులకు గోచార ఫలితాల రీత్యా పరిస్థితులు బాగోలేకపోయినా కూడాను ఆర్థిక స్థిరత్వం మాత్రం బ్రహ్మాండవంతంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి, అందులోన నిస్వార్థంగా ఉంటాయి. కావున భగవంతుని అనుగ్రహంతో ఇక నుంచి మీరు వేసే ప్రతి అడుగు కూడాను ఆర్థిక స్థిరత్వం వైపే పడబోతూ ఉన్నది. ఊహించని లాభాలు మిమ్మల్ని వరిస్తాయి. పూర్వీకుల నుంచి కూడాను ధన సంపాదన కలుగుతుంది. ఆస్తి యోగం వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఈ సంధ్యా సమయం తర్వాత నుండి కూడా ఏ విధంగా ఉండబోతుందో, ఏ ఇబ్బంది నుంచి బయటపడబోతున్నారో, ఎవరి వల్ల బయటపడబోతున్నారో, వారు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.